వాల్మీకి చెప్పాడు మనకు ఆ మాట. ఎవరు తెలుసుకున్నంత పుణ్యం, రాముణ్ణి తెలుసుకున్నంత పుణ్యం. ఎందుకంటే మనం మొదట్లో చెప్పుకున్నాం, శ్రీ మహావిష్ణు అంతటి వాడే, అంటే మూల్లోకాలని ఆయన చేతిలో పట్టుకుని ఏదే అంతటి వాడే ఒక మనిషి తెలుసుకున్నాడంటే మరి ఆ మనిషి ఎంత గొప్పవాడో మనం తప్పనిసరిగా తెలుసుకోసాగాలి. అటువంటి రాముడికి మనం కళ్యాణం చేస్తున్నామంటే పూర్వ జన్మలో చేసుకున్న పాపం, మరి గత జన్మలో చేసుకున్న పాపం, ఇప్పుడు చేస్తున్న పాపం కూడా మనకు తొలగించేటువంటి శక్తి రామచంద్రమూర్తికి ఉంటుంది. మనం అనుకోవచ్చు, స్వామి పాపం అంటే ఏమిటి అని. మనం బతికిన రోజులు భగవంతుడి పూజ మీద ఆధారపడి బతికుండాలి. ఎన్ని రోజులు? మనం బతికిన రోజులు. ఎందుకంటే గత జన్మలో నీకు 72 సంవత్సరాలు అనుకో, 72 సంవత్సరాల లోపల నువ్వు ఏదో పాపం చేసే ఉంటావు. మరి ఇప్పుడు ఆ పాపం అంతా అనుభవించాలి 72 సంవత్సరం పెంచేంత వరకు. కాబట్టి ఆ పాపం ఏదో ఒక నిమిషం నుంచి మనల్ని బయటికి తీసుకొస్తూ ఉంటుంది, ఆ కర్మను అనుభవించడానికి. మరి ఆ కర్మని తొలగించేవాడు కూడా కావాలి కనుక ఆ మంత్రమే ఏ మంత్రం? రామ తారక మంత్రం. శ్రీరామ అనేటువంటి వాడిని